ఈ లైఫ్ మరి నీకు నచ్చుతోందా? నాకు ఆయన నచ్చారు. నీకెంతో అదృష్టం ఉంటే కానీ ఇలాంటి భార్య దొరకదు. తనతో కలిసి బతుకు. ఈ బాల్ తో ఓవర్ అయిపోయింది. పట్టుకోరా మామ, బాల్ తీసుకుంటాం. రే ఇటు రారా. గట్టిగా లాగండి రా. రేయ్ ఏంట్రా అల్లరి? రీ రండ్రా వెళ్ళిపోదాం. మామ వచ్చాడు. సారీ మామ, అన్ని కింద పడిపోయాయి. ആരാ എന്ത് വേണം? సార్ నా వైఫ్ లోన్ ఉంది. ഇവിടെ പെണ്ണുങ്ങൾ പ്രാക്ടീസ് తనని ചെയ്യുന്ന కలవాలి. പുറത്തുള്ളവർക്ക് ഇവിടെ ఒకసారి మీరు പ്രവേശനമില്ല. వెళ్ళి చెప్పండి. ഇവിടുത്തെ നിയമങ്ങളൊക്കെ మేనేజర్తో മനസ്സിലാക്കുക സാർ. చెప్పండి എല്ലാവർക്കും సార్ problem వచ్చానని. సార్ నా వైఫ్ కీర్తి లోన్ ఉంది, తనని కలవాలి. నేను లోపలికి రానివ్వట్లా. ఓ నువ్వే కీర్తి హస్బెండా? అవును సార్. నువ్వు ఇక్కడే ఉండు, నేను కీర్తికి ఇన్ఫార్మ్ చేస్తా. అలాగే సార్. ఏమందండి, నేను లోపలికి రావచ్చా? కీర్తికి నిన్ను మీట్ అవడం ఇష్టం లేదంట. నువ్వు మగాడివైతే పోటీలో గెలవమంటుంది. ఇక బయలుదేరు. కీర్తి కమాన్ గెట్ అప్, లెట్స్ ప్రాక్టీస్. ప్రాక్టీసా? ఇప్పుడా? నో ఛాన్స్. ఐ కెనాట్. ఐఎమ్ సో టైర్డ్. See, Anu has come. అయ్యో, దయచేసి వదిలేయండి, నేను ఇంటికి వెళ్ళాలి. Okay. కోచ్, ఎవరది? పాలకాట్లో జరగబోయే మట్టి కుస్తీ టోర్నమెంట్ లో భార్య భర్తల మధ్య పోటీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దాం. వీరకీర్తి పోటీ గురించి మీ అభిప్రాయం ఏంటి? కలి ప్రభావం ఇది, ఇంకేమంటాం? మీ అభిప్రాయం? జీవితమే ఒక కుస్తీ పోటీ. మా మగజాతి విడుదల కోసం పోరాడి ఏకైక వీరుడు వీరానే. ఆయన గెలిచాడంటే తిరుపతికి నడుచుకుంటూ వెళ్లి గుంటు కొట్టించుకుని హుండీలో 10 రూపాయలు వేద్దామని మేమందరం మొక్కుకున్నాం. ఆడా మగ అనే డిఫరెన్స్ లేదు, చివరికి గెలిపేవరదో చూద్దాం. అమ్మాయిలు అన్నింటిలో సమాన హక్కులు కావాలంటున్నారుగా, అయితే వచ్చి పోటీ పడమని చెప్పండి. ఎండోళ్ళు అని పిల్ల నోట్ మూసుకుని పడుండాలి, చూసుకుందాం. అమ్మాయిలు తిరిగి కొట్టడం నేర్చుకున్నారు, ఇక మగాళ్ళ కథ అంతే. వంద మాట్లాడొచ్చు, ఎవడేమన్నా ఆడది మగాడి కిందే. ఇక మాటలు లేవు, ఏమున్నా స్టేడియం లో చూసుకుందాం. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్. వి ఆర్ వెయిటింగ్, లెట్స్ ఎంజాయ్. భార్యాభర్తల మధ్య జరిగే కుస్తీ పోటీలో ఎవరు గెలుస్తారా అని జనం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా అమ్మాయే గెలుస్తుంది. వీరాదే గెలుపు. కీర్తి, కీర్తి, వి ఆర్ కీర్తి ఆర్మీ. కేరళలో మట్టి కుస్తీ పోటీలు గత 100 ఏళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. ప్రాచీనమైన ఈ మట్టి కుస్తీ పోటీ ఈ మట్టికే మనం ఇచ్చే మర్యాద లాంటిది. ప్రేక్షకులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ మట్టి కుస్తీ పోటీలు మీ ముందు ప్రత్యక్ష ప్రసారంతో పాటు మరికొన్ని సేపట్లో ప్రారంభం కానున్నాయి. Come on, clap! మన అకాడమీ తరఫున కుస్తీ అభిమానులందరినీ ఆహ్వానిస్తున్నాము. 50కి పైగా ప్లేయర్స్ పాల్గొనబోయే ఉత్కంఠభరితమైన 32 పోటీలు జరగనున్నాయి. చివరిగా జరగబోయే స్పెషల్ కేటగిరీ పోటీ ఒక భార్యాభర్తల మధ్య. ఇదిగో మొదటి రౌండ్ స్టార్ట్ అవబోతుంది.
వెంకట్రావా పంచాయతీ బోర్డులో ఉన్నాం. అల్లుడు మ్యాచ్ మొదలవుతుంది కదా, తొందరగా వచ్చారా. సార్ మీరు ఒక రెస్లింగ్ కోచ్గా వీరా కీర్తి మ్యాచ్లో ఎవరు గెలుస్తారంటారు? నో డౌట్ అబౌట్ ఇట్. కీర్తియే విన్నర్. ఆ వీరా చావు దెబ్బలు తింటాడు. మీరు అనవసరంగా వాడికి బిల్డప్ ఇస్తున్నారు. వాడికి అంత సీన్ లేదు. కీర్తి, అరే ఓకే? మీ హస్బెండ్తో ఎలా పోటీ పడాలని ఆలోచిస్తున్నావా? ఈ నిర్ణయం నీది కాదు. వాలంటరీగా వాడే మ్యాచ్ అరేంజ్ చేయమని ఫోర్స్ చేశాడు. వాడిని కొట్టడంలో అసలు తప్పే లేదు. ఫస్ట్ రౌండ్లోనే వాడు కథ ముగించి చేతిరా. వాట్? హే కమ్ ఆన్ కీర్తి. నీ గురించి ప్లేయర్స్ ముందే చెప్పారు. నువ్వెవరో, నీ క్యారెక్టర్ ఏంటో. గెట్ లాస్ట్, గెట్ లాస్ట్. రిపోర్ట్ ఇప్పుడే వచ్చింది కదా సార్, నన్నేం చేయమంటారు? ఎనీ ప్రాబ్లం? కీర్తి ఈస్ ప్రెగ్నెంట్. మ్యాచ్కి ముందు ప్లేయర్స్కి చేసే మెడికల్ ఫిట్నెస్ టెస్ట్లో మిస్సెస్ కీర్తికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇది కీర్తికి చెప్పారా? చెప్పలేదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకేం చేయగలం? మ్యాచ్ క్యాన్సిల్ చేయక తప్పదు. మ్యాచ్ క్యాన్సిల్ చేయాల్సిన పని లేదు. ప్లాన్ ప్రకారం మ్యాచ్ జరగాలి. నీకేమైనా పిచ్చా? ఏదైనా జరిగితే? దెర్ ఈస్ నో అదర్ ఆప్షన్. షో మస్ట్ గో ఆన్. వద్దు సార్, మ్యాచ్ ఆడితే స్ట్రెయిన్ అయ్యి అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సార్. ఇప్పుడు మ్యాచ్ జరగలేదంటే మాకు లక్షల్లో లాస్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన ఆడియన్స్కి ఎవరు సమాధానం చెప్తారు? ఇన్వెస్ట్ చేసిన స్పాన్సర్స్కి ఎవరు సమాధానం చెప్తారు? మీరు చెప్తారా? సార్ మీరు మాట్లాడేది బిజినెస్ గురించి, నేను చెప్పేది ఒక ప్రాణం గురించి. మొగుడు పెళ్ళాలే కొట్టుకుని విడిపోతుంటే బిడ్డకి ఏమైతే ఏంటి డాక్టర్? ఈ పోటీలో ఏం జరిగినా అది నా బాధ్యత. అయినా మీరు సైలెంట్గా ఉండడం మంచిది. మీరు చెప్పిందలా సైలెన్స్. చెప్తుంటే బుర్రకెక్కట్లే. వెళ్దాం. మనమందరం ఎంతగానో ఎదురు చూస్తున్న వీరా కీర్తి స్పెషల్ కేటగిరీ పోటీ ఇప్పుడు మొదలవబోతోంది. ఇంతవరకు వాళ్ళింటి 4 గోడల మధ్య, వాళ్ళిద్దరి మధ్య జరిగిన కుస్తీ ఇదిగో ఇప్పుడు మీ ముందు మైదానంలో. Come on, stand up.
కీర్తి కీర్తి ఉండవు కీర్తి కీర్తి ఏమైంది కీర్తి జాగ్రత్త చూసుకోండి ఎక్కించండి నన్నెందుకు అవుతున్నారా నా పెళ్ళావురా నేను హాస్పిటల్కి వెళ్ళాను వదలండిరా వదలండిరా నన్ను వెళ్ళండి ఉంటాయా చెప్పరా సార్ వదలండి అయ్యా నేను హాస్పిటల్కి వెళ్ళాలి వదలమంటుంటే వదలండి అయ్యా తను డాక్టర్స్ బాగానే చూసుకుంటారు నువ్వు వెళ్ళి మ్యాచ్ ఆడు. ఏంటి ఆటలుగా ఉందా నేను నా పెళ్ళంతో ఫైట్ చేయడానికే ఇక్కడికి వచ్చా తన పరిస్థితి ఏంటో తెలియట్లేదు నన్ను ఇప్పుడు ఫైట్ చేయమంటున్నారు ఇప్పుడు మ్యాచ్ జరగలేదంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. కమిటీ రూల్స్ ప్రకారం నువ్వు ఇంకో ప్లేయర్తో పోటీ పడాల్సిందే. ఈ అమ్మాయితో నేను పోటీ పడలేను. నిన్న ఆడపిల్లతోనే పోటీ పడమంది, మగాడితో ఏం కాదుగా. ఏ ఓడిపోతే ఊరు ముందు పరుగు పోతుందని భయపడుతున్నావా? ఊరు ముందు పరుగు పోవడం నీకేం కొత్త కాదుగా. మరేంటి? రేయ్ పెళ్ళాంతో పోటీ పడాలని మూర్ఖంగా ఆలోచించడం నా తప్పే. అందుకని ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరితో నేను పోటీ పడలేను. మ్యాచ్ ఆడితే గానీ నన్ను ఇక్కడి నుంచి పంపించారంటే నీతో పోటీ పడతా. మగాడివైతే రారా. రే నువ్వు పొద్దున్నే మాట్లాడుతున్నావా? ఆయన పెద్ద కోచ్ రా, ఆయనతో పోటీ పడతానంటే ఏంటి? గోచో ఓవర్గా మాట్లాడుతున్నాడు రా. మాడతెట్టి మట్టి కనిపిస్తే గానీ మాటండు. వీడి గురించి తెలియక మాట్లాడుకో. ఢిల్లీ మ్యాచ్లో ఒకరిని కొడితే వాడు అక్కడే చనిపోయాడు. అతనితో పోటీ పడతానంటున్నావు? వీడెవడైతే నాకేంటి సార్. నా వైఫ్కి ఏమైందో తెలియట్లా. హాస్పిటల్కి వెళ్ళనివ్వకుండా రూల్స్ గిచ్చని పిచ్చోళ్ళ మాట్లాడుతున్నాడు. వీడితో పోటీ పడమంటే నేను దిగుతా, లేదంటే ఇప్పుడే బయలుదేరతా. చావు దెబ్బ తినడానికి వాంటెడ్గా వచ్చి వాళ్ళలో చిక్కుతున్నావు. దా